అరే కాక ఈ కేసీఆర్ సార్ నసీబ్ ఏం బాలే. తాడు పట్టుకున్నా పామైతున్నది. లేకపోతే కన్న బిడ్డ రవ్వంతైనా కనికరం లేకుండా నాయన పెట్టిన కారు పార్టీని పొట్టు పొట్టు తిట్టుడు చురు చేసుకుని ఇంకేమనాలే కాక. సరే ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళు ఉతికే ఉతుకుతుండ్రు, గది చాలదన్నట్లు ఈ ఆడబిడ్డ చురు చేసుకునే. అరే పాపంగా కేసీఆర్ ఎవరికి బదులు అయ్యాలే, అక్కడికి రేవంతనని గట్టిగానే వేసుకునిండు. కారు పార్టీ వాళ్ళు అరే మన సారు శాన్నాలకి మస్తు మాట్లాడిండు, కేసీఆర్ సారు తిడితేనే మజా అని పండగ చేసుకుండ్రు. సరే గారోజే సీఎం రేవంత్ అన్న కేసీఆర్ని ఒక రేంజ్లో తిట్టిండు, గోరిగడతా బిడ్డ అనిండు. మరి కేసీఆర్ సార్ తక్కువ నిండా ఎయ్యి జన్మలెత్తిన కొడక అనే జావా అనిండు. అయినా ఎవరైనా బతుకున్నట్టు అయ్యాలే, గోరిగడతా బొందలు పెడతా అంటే గుస్సాచుడు కొత్త ఏం కాదు. కానీ కేసీఆర్ సార్ కూడా బూతులు మాట్లాడడం షురు చేసుకునే. ఇంకేముంది, వచ్చే ఎలక్షన్ల బూతులతోనే ఒకరినొకరు తిట్టుకుంటారు. మంచిగాయే ఇలా కథలు. సరే రేవంత్ అన్న ఎంత తిట్టినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నిండు తిట్టిండు అనుకొని సరిపెట్టుకోవాలి. దానికి కవితకేమొచ్చే, పాపం కేసీఆర్ సార్ ఏమన్నా ఆమెను అనిండా? ఆమె ఊసే ఎత్తలే. బయటికి వెళ్ళినంత మాత్రాన ఆమె కూతురు కాకపోతుందా, ఈయన నాయన కాకపోతాడా? మరి గట్లాంటప్పుడు ఈ కవితకేమొచ్చే, మళ్ళీ బీఆర్ఎస్ని తిట్టబట్టే. అంటే జగిత్యాల కారోలు పెద్ద మీటింగ్ పెట్టిండ్రు కదా, పాపం అక్కకి గేడనో కాలినట్లయింది. అయినా కాక నేను నిన్ననే నీతో అనలా, పోయిన బారి ఎల్కతుర్తిలా సిల్వర్ జూబ్లీ పండుగ అని మీటింగ్ పెడితే కవితక్క పార్టీలో ఉండి నాయనకి డియర్ డాడీ అనుకుంటూ లెటర్ రాసే. గా లెటర్ ఎవరు బయట పెట్టిండ్రో తెలియదు. కానీ గది బయటకు వచ్చినాక పాపం కారోళ్ళు మస్తు పరిశాన్ అయ్యిండ్రు. కేటీఆర్ అరే ఎవరైనా గిట్లా లెటర్లు రాసుకుంటారా, లోపల వ్యవహారాలు లోపలనే ఉండాలి, గిట్లా బజార్లు వేసుకుంటే ఎవరికి ఫాయిదా, ఈడ ఎవరు చిన్నపిల్లలు కాదు తెలుసుకోవాలి అని రవ్వంత మెత్తగానే మెత్తిండు. ఇప్పుడు జగిత్యాల మీటింగ్ ఆయనో లేదో మళ్ళా కవితక్క లొల్లి సురు చేసుకునే. ఈమెకి కారు పార్టీ పవర్ లాచుడు ఇష్టం లేదేమో కాక, మరి కన్న కూతురే గిట్లా అడ్డం తిరుగుతుంటే ఇప్పుడుగా కేసీఆర్ సారు ఏం చేయాలి? అయితే కవితక్క షానే జగిత్యాల మీటింగ్ పైన మస్తు సెటైల్ వేసింది. కానీ పొరపాటున కూడా కేసీఆర్ సార్ పేరు ఎక్కడ తీయలే. కానీ ఏమాయే సారు పేరు ఎత్తలే. కానీ ఆయన అన్న మాటలు పట్టుకొని లొల్లి చేయబట్టే ఇజ్జత్ దీనికే గిది జాలగదే. జీవన్ రెడ్డి సారు చెయ్యి పార్టీ ఇడిచి కారెక్కబట్టే. మరి ఇంత పెద్ద మనిషి పార్టీలోకి వస్తున్నప్పుడు ఘనంగా పిలుచుకోవాలి కదా. పాపం మన కేసీఆర్ సారు గట్లనే చేసే. ఇందులో కవితక్కకి ఏం గలత్ కనిపించిందో నాకైతే సమజ్ కాలే కాక. జీవన్ రెడ్డి పార్టీలోకి అచ్చుడే గీమెకు నచ్చలే. అందుకే వంకర నవ్వుకుంటూ 75 ఏళ్ల కురువృద్ధుడు గా జీవన్ రెడ్డి పార్టీలోకి వచ్చి ఏం చేస్తాడంట, గాయన అచ్చుడు సరే గీళ్ళు ఆయన అచ్చుడే పెద్ద ఫాయిదా అనుకొని గీ కారెక్కినవు, నీ వయసు 20 ఏళ్ళు వెనక్కెళ్ళే పో అన్న, ఇప్పుడు నీవు యూత్ అంటారు. అరే బాబ్ 75 ఏళ్ళు ముసలోడు యూత్ అనబడితిరి, ఇంకా నేనేమనాలి? తెలంగాణలో యూత్ ఉన్నిండ్రా సచ్చిన్రా అని నాకు అనుమానం వస్తున్నది. ఈ ముసలోడినే యూత్ అనుకోబట్టిరి. మీ వ్యవహారం చూస్తుంటే నాకైతే మస్తు నవ్వొస్తున్నది అని పక్కా నవ్వుకునే కవితక్క. కాకోయ్ ఈ కవితక్క అక్కడితో ఆగలే. ఇంతగానో మీటింగ్ పెట్టిండ్రు, ఏమన్నా ఫాయిదా వచ్చిందా? జనాలు ముఖం పైన అనుకుంటుండ్రు. తెలంగాణ యూత్ గురించి ఒక్క మాట అన్న అనిన్రా, వాళ్ళు ఉద్యోగాలు లేక కోచింగ్ సెంటర్ల కాడ ఎట్లా తిరుగుతున్నారో జరంతైనా యాదుకున్నదా మీ పెద్దోళ్ళకి? అయినాకి జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నాడేంది? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఈ పెద్ద మనిషి తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళకి పోటీ పట్టిండు. పచ్చి తెలంగాణ వ్యతిరేకవాది అయిన గేన్ని పట్టుకొని అరే జీవన్ రెడ్డి అన్న కారు ఎక్కినవా, మాకు అంత మంచిగా జరుగుతుంది పో అంటూ చెక్క భజన చేస్తున్నట్టు ఉతికి పెట్టేకి కవితక్క. పోనీ గది ఇడ్చేద్దాం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, మన్మెవులు ఆపించేంకి గది సరే. కానీ అరే ఇంత పెద్ద సభ పెట్టిండ్రు, కమలం పార్టీ గురించి ఒక్క మాటన అనిండ్రా, సందు దొరికితే చాలు మాది జాతీయ పార్టీ అంటూ గొప్పలు చెప్పుకుంటారు, గా పలు కొడతారు. మరి మీకేమొచ్చే, గా పువ్వు పార్టీని అని ఇంకే నోరు లేస్తలేదా? గిట్లా చేస్తేనే జనాలకి అనుమానాలు వచ్చేది, ఇల్లు మిలాఖత్ అయ్యిండ్రా ఏంది అని. మొన్న పార్లమెంటు మహిళా బిల్లు వాళ్ళు పెట్టుడు, కాంగ్రెస్ వాళ్ళు ఓడగొట్టుడు రెండు జరిగిపోయాయి. మరి మీ కారుల స్టాండ్ ఏది? ఆడబిడ్డల పక్షాన నిలవరా? వాళ్ళ గురించి మాట్లాడరా? ఇదేనా మీ రాజకీయం? అయినా కారు పార్టీలో ఏనాడు ఆడబిడ్డల్ని చక్కగా చూసుకున్నారు. గట్లా చూసుకొని ఉంటే అంతా బాగానే ఉంటుండే అనుకుంటూ కాక కేసీఆర్ సార్ని నాయన అని కూడా చూడకుండా ఏకి పారేసే. కానీ కాక ఈ రాజకీయాలు అంటేనే గిట్లనే ఉంటాయేమో. మళ్ళా తండ్రి బిడ్డ అన్నా చెల్లి గిట్లేముండవు.
పవర్ ఇస్తావా పదవిస్తావా నీ కాడు ఉంటాం లేదా బయటికి వెళ్తాం గిదే తరిక నడవబట్టే మళ్ళా రేవంత్ సార్ అనింది కూడా గిదే కదనే. అరే 40 ఏళ్ళు నిన్ను కడుపులో పెట్టుకున్న కాంగ్రెస్ నీకు ఇసమాయనా, నీకు మంత్రి పదవి ఇవ్వకుంటే బయటికి వెళ్తావా అనుకుంటూ జీవన్ రెడ్డి అని చక్కగా వేసుకున్నాడు కదా. గీ కవితక్క కూడా అంతే మరి. ఆయన ఆడబిడ్డని చూడకుండా పార్టీలోంచి ఎలగొట్టిండ్రు కదా. చూడాలా మళ్ళా ఎలక్షన్ టైంకి వీళ్ళందరూ కలిసిపోతారేమో. అయినా కాక ఈ పాలిటిక్స్ లా ఇవాళ ఉన్నది రేపు ఉండదు. మనం పిచ్చోల లెక్క చూస్తుండాలి అంతే. ఏది ఏమైనా కవితక్క మాత్రం ఏకదమ్ మస్తు అనింది కాక. సరే మళ్ళా గిదే ఇయాల్టి ముచ్చట. మళ్ళీ రేపు వస్తలే మంచి ముచ్చట పట్టుకొని. బాయ్ బాయ్.